వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తుంది. ఆ సింబల్తో తమ రాతలు తలకిందులవుతాయోననే టెన్షన్ అవుతున్నారు అభ్యర్థులు. గెలుపోటములు ప్రభావితం చేసి ఆ సింబల్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. స్థానిక సంస్థల ఎన్నికల్లోకి నోటా ఎంట్రీ, అభ్యర్థుల్లో నోటా దడ. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరణ ఓట్లు 6785. గెలుపోటములపై పడనున్న ప్రభావం, బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఆందోళన. ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే ఎవరో ఒక అభ్యర్థికి ఓటేయాల్సిందే. ఇదే రూల్. అభ్యర్థులు నచ్చకపోయినా వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పే విధానం లేకపోయింది. ఈ తంతు కొన్నేళ్లుగా సాగింది. కానీ దేశంలో తొలిసారిగా 2013లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఓ ఆయుధాన్నిచ్చింది. అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించేందుకు పాశుపతాస్త్రాన్నిచ్చింది. అభ్యర్థుల తలరాతలు తలకిందులు చేసే వజ్రాయుధమే నోటా. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే నోటా ఉండగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా కల్పిత అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో నోటాకు ప్రత్యేకంగా గుర్తును కేటాయిస్తోంది. ప్రాధాన్యత సంతరించుకున్న నోటా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుబులు పుట్టిస్తోంది. తమకు నచ్చని అభ్యర్థుల నుదుట చెమటలు పట్టించే సామాన్యుడి ఆయుధంగా నోటా మారుతోంది. అనేక ఎన్నికల్లో ఉనికిని చాటిన నోటా ఇప్పుడు అభ్యర్థులను మరింత కలవరపెడుతోంది. పలు ఎన్నికల్లో నోటా ఎందరో అభ్యర్థుల తలరాతలను తలకిందులు చేసింది. గతంతో పోల్చితే నోటాపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను ప్రస్తుతం నిరక్షరాస్యులు కూడా గుర్తుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ కింద వరుసలో కనిపించే నోటాకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. పలు ఎన్నికల్లో 4-5 స్థానాల్లో నోటాకు ఓట్లు నమోదయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో నోటా కీలకంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లు మాత్రమే ఉంటాయి. అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారుతుంది. అనేకసార్లు పోటాపోటీ ఓట్లు రావడం, టై అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే అభ్యర్థులు సామధాన దండోపాయాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు. రాజకీయ ధన బలం కలిగిన అభ్యర్థులను కూడా ఎదుర్కొనేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. కానీ ఈ నోటా రూపంలో ఉన్న కల్పిత అభ్యర్థి మాత్రం పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు వేసే చాలా వరకు ఓట్లు చెల్లనివిగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చెల్లని ఓట్లతో పాటు నోటా ఓట్లు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనని అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. దీంతో ఇప్పుడు నోటా పేరు చెబితేనే అభ్యర్థులు వణికిపోతున్నారు. క్రమంగా అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తుంది. విజేతకు ఓడిపోయిన అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కంటే కూడా ఎక్కువ ఓట్లు నోటాకు పోలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒకవేళ ఏదైనా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే అక్కడ గెలుపు చెల్లదు. అక్కడ తిరిగి ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవరూ తమకు నచ్చకపోతే ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల కొన్నిసార్లు నిజమైన అభ్యర్థికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సరికాని వ్యక్తి అందలమెక్కే ప్రమాదమూ పొంచి ఉంది. వీటన్నిటికీ సరైనదే నోటా.
2019 జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ తొలిసారిగా నోటాకు స్థానం కల్పించింది. సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యులు బ్యాలెట్ పేపర్ చివర్లో ఈ నోటా గుర్తు ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా ఓటర్లు నోటాకు ఓటు వేయొచ్చు. ఇందుకోసం సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల్లో ఇప్పటికే ఈ గుర్తును ముద్రించారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు సభ్యులకు బ్యాలెట్ పేపర్లో తమకు కేటాయించిన గుర్తుల అనంతరం చిట్ట చివర గుర్తుగా నోటాను చేర్చారు. ఈవీఎం మిషన్లో మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లోని బ్యాలెట్ పేపర్లో కూడా అభ్యర్థుల గుర్తుల జాబితా తర్వాత చివరగా నోటా ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రతి ఓటుకు అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఒక్కో ఓటును దక్కించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తమ పరిధిలో ఉన్న ఓటర్లు ఎంతమంది తమకు ఓటేస్తే గెలుస్తామనే సమగ్రమైన నివేదికను రూపొందించుకుని అభ్యర్థులు బరిలో నిలుస్తారు. ఈ ఎన్నికల సందర్భంగా గ్రామాలకు దూరంగా ఉన్న ఓటర్లను కూడా ఓటేసేందుకు రప్పించుకుంటారు. ఇలాంటి సమయంలో బ్యాలెట్లోకి వచ్చిన నోటా దెబ్బతీసే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 1-2 ఓట్లు కూడా చాలా మంది గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో నోటా వల్ల తాము నష్టపోతామనే ఆందోళనలో పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులు ఉన్నారు. ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో అభ్యర్థులకు కేటాయిస్తారు. ఆ గుర్తులు గ్రామీణ ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే సింబల్ గా రావాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. కానీ కొన్ని గందరగోళమైన గుర్తులు వస్తే మాత్రం ఓట్లు తగ్గటంతో పాటు చెల్లని ఓట్లు, నోటాకు పడే ఓట్లు తమ గెలుపుకు ఆటంకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో నోటాకు లభించే ఓట్లతో అభ్యర్థుల తలరాతలు తలకిందులయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో నోటా గెలుపోటములపై ప్రభావము చూపనుంది. నోటాతో మామూలుగా ఉండదు మరి.